కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గంలోని పలు బస్తీ దవాఖానాలను పరిశీలించారు. పర్వత్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో రోగులతో మాట్లాడి ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన వైద్యం లభిస్తుందా లేదా అనే విషయంపై అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో డాక్టర్ల కొరతతో పాటు మందులు కూడా దొరకడం లేదని రోగులు వాపోయారు. ఏ జబ్బుతో వచ్చినా 2 మందు బిళ్ళలు చేతిలో పెట్టి పంపిస్తున్నారని రోగులు మండిపడుతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, అక్కడ బస్తీ దవాఖానాలతో పర్యటన అక్కడ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేస్తున్నారు. అక్కడ మాధవరం కృష్ణారావుకి వాళ్ళు ఏం చెప్తున్నారు? అక్కడ రోగులు ఎటువంటి వైద్య సదుపాయాలు అందుతున్నాయని ఆ నోటీస్కి తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఏం జరుగుతుందని చెప్తున్నారు అక్కడ? గుడ్ మార్నింగ్ రాజేష్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం కావస్తున్న ఇప్పటి వరకు కూడా ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని చెప్పేసి కొంతమంది కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కూడా అనేక సమస్యలపై నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పర్యటించి ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా నేనున్నానని చెప్పేసి వారికి భరోసా ఇస్తూ ముందుకు కదులుతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు ముఖ్యంగా బస్తీ దవాఖానాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ పలు బస్తీ దవాఖానాలను కూడా సందర్శించారు. ప్రస్తుతం మనతో పాటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఈరోజు అనేక బస్తీ దవాఖానాలు కూడా సందర్శించారు. దీనికి సంబంధించిన ఇప్పటికే ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? గతంలో అంటే గ్రేటర్ హైదరాబాద్కి పెద్దపీట వేస్తూ ఇక్కడ అనేక అభివృద్ధి పనులు చేపట్టిన నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్పై ప్రత్యేక శ్రద్ధ చూపకుండా కూడా ఇక్కడ అనేక సమస్యలు కూడా వెలువెత్తుతున్నాయి. దీన్ని ఎట్లా మీ దృష్టికి వచ్చాయి? మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వచ్చిన ఏ బస్తీ దాకా కూడా కనీసం ఒక గోళీ లేదు, ఒక ఇంజక్షన్ లేదు. ఈ రోజున బాలనగర్లో నేను ఒక్కనే కాదు, ఇలా కూకట్పల్లి కాన్ఫరెన్స్ లో అందరు కార్పొరేటర్లు ప్రతి బస్తీ దవాఖానలో ఇన్స్పెక్షన్ పెట్టుకున్నాం. మార్నింగ్ ఇలా 10 o'clock చేసుకున్నాం. అన్ని కూడా ఏ ఒక్క దవాఖానలో కూడా ఈ రోజున బీపీ గోళీలు లేవు, షుగర్ గోళీలు లేవు, ఇంజక్షన్ లేదు. నేను బాలనగర్లో ఉన్నటువంటి హాస్పిటల్లో 80-90 డెలివరీలు అవుతుండే, 80-90 డెలివరీలు అవుతుండే. అటువంటి డెలివరీలు ఈరోజు 10 పడిపోయినాయి. ఎందుకు పడిపోయినాయి? ఆడ ఏం ప్రాబ్లం ఏం లేవాడ, ఏమి లేకపోవడం వలన వచ్చేటోళ్ళు బంద్ అయిపోయారు. ఇప్పుడు అల్లాపూర్ వెళ్ళాం. అల్లాపూర్ వెళ్తే అల్లాపూర్లో పరిస్థితి మోతినార్ వెళ్ళాం. మోతినార్లో చూస్తే ఆడ ఎవ్వరు లేరు. మా మున్సిపాలిటీ వర్కర్లను ముగిపెట్టారు అంతే. అంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వచ్చి 1 year అయింది. బస్తీ దవాఖాన అనేటువంటిది నిరుపేదలే వస్తారు బస్తీ దవాఖానలకు, ఉన్నోడు ఎవరు రాడు. ఇలా పెద్ద పండుగ చేసుకుంటున్నాము, రాష్ట్రంలో బ్రహ్మాండంగా చేసామని చెప్పుకున్నటువంటి నాయకులు ఒక్కసారి మా బస్తీ దవాఖాన రమ్మానలే. అసలు ఆ మినిస్టర్ ఏమైందో తెలియదు. కలెక్టరే చెప్పాము. నేను పర్సనల్గా చెప్పాను, బస్తీ దవాఖానలో ఎక్కడ కూడా గోళీ లేవంటున్నారు, 8-9 నెలల నుంచి లేవంటున్నారు. మరి ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందంటే చెక్ చేస్తా అని చెప్పి ఒక్కరోజు వెళ్ళే. ముఖ్యంగా అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బస్తీ దవాఖానాకు పెద్దపీట వేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మెడిసిన్కి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా తలెత్తకుండా చూసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఏదైనా హాస్పిటల్ ఇక్కడ బస్తీ దవాఖానకి వెళ్తే మాత్రం మెడిసిన్ లేవు, గత 8 నెలల నుంచి రావట్లేదని చెప్పేసి మీ దృష్టికి తీసుకొచ్చారు. అసలు ఇక్కడ ఉన్న మెడికల్ అధికారులు ఏం చెప్పారు? వారు ఓపెన్ చెప్తున్నారు, సార్ మా దగ్గర లేవు, మీరు ఏమైనా అడ్జస్ట్ చేసుకోమని చెప్తున్నారు. కొంతమంది దాతలతో చేసుకున్నాం సార్ అని చెప్తున్నారు. మాకు ఇయ్యాల కాదు, సంవత్సరం నుంచి ఇదే బాధపడుతున్నామని చెప్తున్నారు. డాక్టర్లే చెప్తున్నారు, ఎవరు చెప్పట్లేదు. డాక్టర్ ఉన్న పేషెంట్ నడితే పేషెంట్ పేషెంట్ అదే. ఒక పేషెంట్ అయితే మోతీనగర్లో పోతే గోలు ఇచ్చి పంపిస్తున్నారు సార్. ఏ గోలో తెలియదు, టెస్టులు కూడా చేస్తలేరు సార్. ఏదో టైం డాక్టర్లు ఉండనే ఉండలేరు కొన్ని ఏరియాలలో. అయితే భయంకరమైనటువంటి వాతావరణం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్ నగరంలో 150 డివిజన్లో 250 బస్తీ దాఖలు తెచ్చిపెట్టాం. ఆ రోజున బ్రహ్మాండంగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం, డెలివరీ చేపించాం. బస్తీ దవాఖానకు వచ్చే విధంగా ఆ రోజున గవర్నమెంట్లనే చేసుకోవాలి డెలివరీలు అనే విధంగా కూడా తీసుకొచ్చి ఆ రకంగా చేశాం. ఈ రోజు మళ్ళీ అదే పాత నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంతకుముందు ఉన్నప్పుడు నేను రాను దవాఖానకు అన్నటువంటి తెచ్చిరో అదే ఉంది. సర్కారు దవాఖాన రానది మళ్ళీ సేమ్ పొజిషన్ తీసుకొచ్చారు. ఇలా రోజు పండుగలు చేస్తున్నారు. ఇంకా ఫస్ట్ నుంచి రోజు బ్రహ్మాండంగా చేస్తున్నాం. అసలు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నామని చేస్తున్నారు. ఒక్కసారి హైదరాబాద్ ప్రజలను అడగండి. నిరుపేదలను ఈ రోజున గోళీ లేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే అర్థం చేసుకోవాలి. అసలు దీనికి సంబంధించినటువంటి మంత్రి ఏం చేస్తున్నదో తెలియదు, కలెక్టర్ ఏం చేస్తున్నదో తెలియదు, ఆఫీసర్లు ఏం తెలియదు. 8-9 నెలల నుంచి గోళీలు లేకపోతే మీరు ఏం చేస్తున్నట్టు? మీ ప్రభుత్వాన్ని ఏం నడుపుతున్నట్టు మీరు? అందుగుంచే కూకట్పల్లి కాన్ఫరెన్స్ లో ఈ రోజున సుమారు అన్ని డివిజన్లలో మా కార్పొరేటర్లు అందరూ ఇన్స్పెక్షన్ చేయండి. లేని పక్షాలు ఇవ్వకపోతే అలా సంగతి చేద్దాం, అవసరమైతే మనమన్న దాతలతో మనం ఇద్దామని చెప్పి అందరికీ ఇలా ఆదేశాలు ఇచ్చాం. మా పార్టీ క్యాడర్ అన్ని బస్తీ దవాఖానలు సుమారు ఎన్ని బస్తీ దవాఖానలు కూకట్పల్లి అన్ని కూడా ఈ రోజున అందరి దగ్గర ఇన్స్పెక్షన్ పెట్టాం.
ముఖ్యంగా అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఎక్కడున్న ఎలాంటి సమస్య ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఆ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఎవరికి ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని చెప్పేసి ఒక పిలుపు మేరకు ఈరోజు బస్తీ దవాఖానాలు మీరు సందర్శించారు. ఈ బస్తీ దవాఖానాల్లో మీరు ఇప్పటివరకు చూసిన సమస్యలు ఏంటి? గతంలో పోలిస్తే ఇప్పటికి ఎలాంటి సమస్యలు మీరు చూశారు? బస్తీ దవాఖానలో గోళీలు పడేస్తుండే, అన్ని ఉంటుండే గోళీలు, అటువంటి సందర్భాలు ఉండేటి. ఈ రోజున కనీసం షుగర్ చేసే టెస్ట్ లేదు. ఇవాళ మన డబ్బు పెట్టి గిఫ్ట్ ఇచ్చింది సార్ నిన్న మొన్న రోజు గడ్డ డాక్టర్ చెప్తుంది. ఈ రకంగా మనం ఇస్తా ఉంటే, ఈ రకంగా అబద్దాలు చెప్తా ఉంటే నోట్లకే అబద్దాలే. మాట్లాడితే కేసీఆర్ని చంపేస్తా, లేకపోతే కేటీఆర్ని చంపేస్తా, కేసీఆర్ పెగులు తీసుకుని మెడలు వేసుకుంటారన్న మాటలు తప్ప ప్రజలకు న్యాయం చేసేటటువంటి ప్రభుత్వం కాదు. 1 year అయింది ఈ రోజున. మీకు ప్రజలు మీకు ఇచ్చిర్రు, అయినా కూడా ప్రజలకు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారు. ఎందుకంటే ప్రజలు ఈ రకంగా ఇట్లా ఉండేటట్టు ఉంటే నేను కలెక్టర్ ఆఫీస్ ముందు ఏదో ఖచ్చితంగా ధర్నా కార్యక్రమం పెడతాం. బస్తీ దవాఖానలో ఉన్నటువంటి అందరికీ, నిరుపేద బిడ్డలు అందరూ కూడా డాక్టర్లతో సదా కొన్ని ఏళ్ళ డాక్టర్లే వస్తలేరు, నర్సులు వస్తలేరు, 1 గంట ఉంటున్నారు, అటెండెన్స్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఎప్పుడు నేను చూడలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఫైనల్ గా అంటే ఇక్కడ ఉన్న కార్మికులకు సంబంధించిన గత ప్రభుత్వ హయాంలో పెరిగిన జీతాలే తప్ప ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎలాంటి పెంపు కూడా పెంచలేదని చెప్పేసి ఇప్పుడు కొంతమంది మీ దృష్టికి తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో కూడా కార్మికుల సమస్యల పట్ల కావచ్చు, ఈ బస్తీ దవాఖానాల సమస్యల పట్ల కావచ్చు, ఎలాంటి ఉద్యమాలతో మీరు ముందుకెళ్తారు? ఇప్పుడు మున్సిపల్ వర్గాలు ఉన్నారు వీళ్ళు. లాస్ట్ ఇయర్లో ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షాలు ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళు ధర్నాలు చేస్తుంటే పోయి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు జీతాలు ఇస్తామన్నారు, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. వాళ్ళని ఎన్నో రకంగా ఆశ పెట్టారు. ఊర్లో పొడితే అయితే ఇక మీకు 2500 ఇస్తామన్నారు, పింఛను 4000 ఇస్తామన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి 5,00,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ 2,500 4,000 పింఛన్ అన్నారు. ఉన్న పింఛన్లు వీకేటట్టున్నారు. రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ఎన్ని హామీ ఇవ్వాలో అన్ని హామీలు ఇచ్చి ఊర్లో పడతాం. ఇలా లంబడోళ్ళకు సంబంధించిన వాళ్ళు, నిరుపేద లంబడు వాళ్ళకి 29 మందిని వాళ్ళను సస్పెండ్ చేసిరు. మొన్న అలా బార్గలు పోయి రోడ్ ఎక్కి మా భర్తలకు ఇబ్బంది అవుతుందంటే లంబడల కులాలకు సంబంధించిన వాళ్ళని 29 మందిని సస్పెండ్ చేసి ఉద్యోగాలు తీసేశారు. మొన్న లంబడి వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళని తీసుకొని జైలు ఉన్నారు. ఇప్పటికి 20-30 మంది జైల్లో ఉన్నారు. ఏం పాపం చేశారు? మా ల్యాండ్ మేము ఇయ్యమన్న పాపానికి ఇలా తీసుకుపోయి వాళ్ళని తీసుకొని జైల్లో పెట్టినంటే ఇంకా అంతకన్నా దుర్మార్గం ఏం కావాలి? అంతకన్నా ఇంకా ఆలోచన ఏం కావాలి? ఈ నిరుపేదలను ఆదుకోనికి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అండగుంటాం. ఖచ్చితంగా వాళ్ళ తల ఉంచని చెప్పి ప్రజలకు వచ్చే హక్కులను కాపాడేందుకు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. మొత్తానికి చూసుకున్నట్లయితే ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షం ఉన్నప్పుడు మరొక మాట చెప్పడంలో కూడా ఈ కాంగ్రెస్ ముందుంటుందని చెప్పేసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు తెలిపారు. ఇక్కడ ప్రస్తుతం మనం ఈ విజువల్లో చూసుకోవచ్చు. ఇక్కడ మెడిసిన్ సంబంధించిన కూడా ఇక్కడ చూపిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తన ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మెడిసిన్ కూడా ఇక్కడ ఈ బస్తీ దవాఖానాకు కూడా డొనేట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నడూ ఎలాంటి సమస్య లేదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాదాపు 1 సంవత్సరం అయినా కూడా ఇప్పటికీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోకపోవడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎక్కడ ఉన్నారు అంటే ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడ ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రాజేష్, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. అది కూకట్పల్లిలో నియోజకవర్గంలో బస్తీ దవాఖానాల పరిస్థితిని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలిస్తున్నారు. అక్కడ బస్తీ దవాఖానాలో ఎవరైతే అక్కడ రోగులు వెళ్తున్నారో వాళ్ళకి సరైన వసతులు సదుపాయాలు కల్పించట్లేరు, అక్కడ మందులు కూడా సరిగ్గా లేవు అంటూ మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.